హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె నున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఈ వాక్ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. సో ఇక్కడ ఉంది కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని. సో దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మన హృదయం ఉప్పొంగుతుందండి. సో అది మనుషులకి అర్థం కాదు, ఇహలోక సంబంధమైన మనుషులకి. సో ఆత్మ సంబంధమైన మనుషులకే ఆనందం, సంతోషం అర్థమవుతుందండి. సో ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నదని వాక్యం సెలవిస్తుంది నాయన. అట్టి కృప సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి అయా. నీకు స్తోత్రం. అప్పులతో ఉన్న వారిని విడిపించండి, బాధలో ఉన్న వారిని విడిపించండి ప్రభా. ఎవరైతే నాయనా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా, నానా విధములైన శోధనల చేత శోధింపబడుతున్నారో వారందరినీ మీరు విడిపించండి. ఆ గృహం లేని వారికి గృహము దయచేయండి, జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి. మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సేవకులపైన, వారి పిల్లలపైన నీ అభిషేకం దిగునుగాక అని ప్రార్థన చేస్తూ, ఉదయకాల సమయంలో ఈ వీడియో ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరికీ, రక్షణ లేని వారికి రక్షణ, ఓదార్పు లేని వారికి ఓదార్పు, రోగంతో ఉన్న వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ తండ్రి, సకల పరిశుద్ధుల చుట్టూ అగ్ని కంచె వేసుకోండి అయ్యా. ఎంతోమంది టీవీలో పరిచర్య చేస్తూ ప్రభా నీ సేవ యథార్థంగా చేస్తున్నారో వారందరిపైన నీ అభిషేకం దిగునుగాకని ప్రార్థన చేస్తూ, ఇదే కాల సమయంలో అయా ప్రతి ఒక్క బిడ్డకు మీ సన్నిధి తోడుగా ఉంచమని వాకుదారు నాతో మాతో మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నన్నేం తగ్గించుకుంటూ నామను హెచ్చిస్తే నామలు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి పని చేస్తున్నప్పుడు సో అందరికీ చెప్పడం తప్పేం కాదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి మరి.